నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో సీఎం సమావేశం. రాష్ట్ర పెట్టుబడులపై అధికారులతో చర్చలు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం. ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తామన్న కోదండరాం. నిమ్స్ లో ఓపీ సేవలు బహిష్కరించిన వైద్య సిబ్బంది. కోల్కతా ఘటనకు నిరసనగా ఆందోళనలు. రైతులకు శాపంగా మారిన రాలంపాడు జలాశయం లీకేజీలు. సాగునీరు అందక 3 ఏళ్లుగా అన్నదాతల అవస్థలు. అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ అద్భుతంగా పనిచేయగలరన్న బైడెన్. రేసులో డొనాల్డ్ ట్రంప్ ను ఓడించాలని అమెరికన్లకు పిలుపు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం చేశారు. మండలి సభ్యుల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించడంతో ఎట్టకేలకు సందిగ్ధం వేడింది. ఈ మేరకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ ఛాంబర్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేస్తామన్న ఆచార్య కోదండరాం ఈ 10 ఏళ్లు తనకు సహకరించిన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు, మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించిన చైర్మన్ గారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలామంది ఉద్యమకారులు చాలా ఆహ్వానించారు, సంతోషించారు. 50 మంది ఉద్యమకారులకు తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలందరికీ నాతో పాటు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన సాధించడానికి పోరాటంలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి మిత్రులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన అందరం ఇంతకాలం కలిసి పనిచేయటం ద్వారానే చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలిగినాం. ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొని రాగలిగినాం. కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. జేఎస్సీ కానీ, విద్యావంతుల వేదిక కానీ, వివిధ టీచర్ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారందరూ కూడా సహకరించారు. వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది. ప్రజల ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మాకు చేతనైన కాడికి అక్కడ ఆ ప్రతిజ్ఞ అయితే ముగిసింది, కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే, మాకు చేతనైన కాడికి శక్తి వంచన లేకుండా ఇక తప్పనిసరిగా
ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని నిలబడతామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. Thanking the government, then the chairman of Legislative Council and the governor of the state, Telangana state, for giving us an opportunity to become the member of Legislative Council. मैं ये कोशिश करूँगा कि जो भरोसा, जो उम्मीद है लोगों की और जो आवाम तेलंगाना के पब्लिक की, आवाम की जो अपील ज़रूरत है उसको पूरा करने की पूरी कोशिश करूँगा. और अब इतने साल से जो काम हो रहा था सोशल सर्विस का, अब एक कानूनी तौर पे हम काम करने के अहल बने हैं. तो मैं समझता हूँ कि प्रोफेसर कोदंडरामा रेड्डी साहब हैं और हम दोनों मिलके तेलंगाना के लोगों की जो आशा है, जो भावना है, उसको पूरा करने की कोशिश करेंगे. ఇస్రో చేపట్టిన SSLV D3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి SSLV D3 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుందని, పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్లో EOS-ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. కోల్కతాలో ఆర్జికార్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA సిద్ధమైంది. బుధవారం ఆర్జికార్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా 24 గంటల పాటు OP సేవలను నిలిపివేస్తున్నట్లు IMA ప్రకటించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు OP సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం IMA ఆ నిర్ణయం తీసుకుంది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయని IMA ఆరోపించింది. మరోవైపు వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా సమ్మెను తిరిగి ప్రారంభించింది. తమతో సంప్రదింపులు జరపకుండానే ఫోర్డా నిరసనను విరమించాలని నిర్ణయం తీసుకుని వైద్య రంగానికి వెన్నుపోటు పొడిచిందని పలు రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు విమర్శించాయి. దీంతో సమ్మెను తిరిగి ప్రారంభించినట్లు ఫోర్డా ప్రకటించింది. దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అయితే ఏ రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేయనుందో తెలియాల్సి ఉంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల షెడ్యూల్ వెలువడనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. జమ్మూ కశ్మీర్కు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో చోరీ కలకలం సృష్టించింది. హుండీ పగలగొట్టి దొంగ కానుకలు, నగదు ఎత్తుకెళ్లాడు. ఆలయంలో కొన్ని సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం చేసిన దొంగతనం దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. చోరీ జరిగిందని గమనించిన భద్రతా సిబ్బంది తెల్లవారుజామున ఆలయ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వీడీసీ సభ్యులు ఈవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అమ్మవారి ఆలయంలో సిబ్బంది వైఫల్యం వల్లే చోరీ జరిగిందని ఆరోపించారు. భద్రతను పెంచకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్న వారు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అమ్మవారి దత్తాత్రి మందిరంలో మరి దొంగలు ఉండి పగలగొట్టి దోచుకెళ్లడం జరిగింది. ఇక్కడ చూస్తే పూర్తిగా భద్రత వైఫల్యం చూపిస్తున్నది. ఇక్కడ 28 మంది హోంగార్డులు ఉండి మరి నైట్ పూట డ్యూటీ చేయకుండా దొంగతనం చేసిన వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుటనే దోచుకొని పోతా ఉంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం కనబడుతుందో ఈ పాటికి అర్థమవుతుంది. మేము ఒకటే బాసర గ్రామస్తులందరూ కోరుతా ఉన్నాం, జేసీ టెంపుల్ లాగా కలెక్టర్ స్థాయిలో హోదాలో ఇక్కడ మరి ఈవో నియమించాలి. ఇక్కడ భద్రత వైఫల్యం, అదేవిధంగా మిలిటరీ, రిటైర్డ్ మిలిటరీతో సహా ఇక్కడ మరి నియమించాలి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని
ఫలితంగా ప్రాణాలు పోతున్నాయని పెందురు ధర్ము అనే వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. గాంధీ వేషధారణలో తిర్యానీ నుంచి హైదరాబాద్లోని సీఎం కార్యాలయం వరకు దాదాపు 350 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తానని తెలిపారు. మండలంలోని సమస్యలను 30 డిమాండ్లుగా మార్చానని, వాటిని ముఖ్యమంత్రికి వివరిస్తానన్నారు. ఈ రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్య, వైద్యానికి ప్రజలు దూరమవుతున్నారని, గర్భిణీలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు సైతం ఉన్నాయన్నారు. పాలకులు, ప్రతినిధులు మారుతున్నా ఏళ్ల తరబడి తమ మండల స్థితిగతులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెబ్బై 8 సంవత్సరాలు గడుస్తున్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. కానీ మా తిర్యానీ మండలికి మాత్రం ఇంకా కూడా స్వాతంత్రం రాలేదనుకొని నా గుండెల నుంచి నా బాధను మీడియా ముందు పెడుతున్నా. ఆసిఫాబాద్ నుంచి దండేపల్లి వరకు డబుల్ రోడ్ చేయాలనే తపన, మరి తిర్యానీ నుంచి ఐబీ వరకు ఈ రోడ్ చేయాలి. దీనికోసమే ఈ మహాపాదయాత్ర పెట్టుకున్నా. సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర డిమాండ్లతోటి సీఎంకు ఒక మెమోరాండం తయారు చేశాను. ఈ తిర్యానీ మండల ఆ 30 డిమాండ్ల గిట పూర్తి అయినట్టుంటే పర్యాటక కేంద్రంగా తిర్యానీ మండలం అవుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చే వరకు హైదరాబాద్లోనే అక్కడనే మకమేస్తా. ఇదే దీక్ష, మహాత్మా గాంధీ దీక్షలోనే ఉంటా. వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని 11 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారుకు అప్పగించడంతో ఒకవైపు రోడ్డు పూర్తి చేశారు, మరోవైపు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. రోడ్డును తవ్వి మట్టిపోసి వదిలేయడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ ను ఆనుకుని ఉన్న దస్నాపూర్ వంతెన నుంచి మావల గ్రామం వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యనున్న డివైడర్లతో ఇరువైపులా 7 మీటర్ల చొప్పున ఉన్న రహదారిని అదనంగా మరో 4 మీటర్ల చొప్పున విస్తరించాలని 2 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన పనుల కోసం 13.64 కోట్ల రూపాయల నిధులను సైతం మంజూరు చేసింది. దస్నాపూర్ నుంచి మావల మార్గంలో భారీ వాహనాలు వెళ్లేలా ఒక్కవైపునే గుత్తేదారు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. మావల నుంచి దస్నాపూర్ వైపు వచ్చే మరోవైపు పనులను 2 ఏళ్లుగా పూర్తి చేయడం లేదు. రోడ్డును తవ్వి మట్టిపోసి వదిలేయడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎండ్బి పర్యవేక్షణలో పనుల నిర్వహణ ఇప్పటికే పూర్తి కావలసి ఉంది. కానీ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. దీంతో కాస్త వర్షం పడితే చాలు వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అసంపూర్తి పనులతో రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యంతో కొద్ది నిమిషాల్లో వెళ్లాల్సిన గమ్యానికి గంటల సమయం పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆదిలాబాద్ నుంచి మావాల బైపాస్ వరకు బైపాస్ రోడ్ అయితే శాంక్షన్ అయిందో, ఇది 6 లైన్ రోడ్. అది ఒక పక్కకైతే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి, ఇంకో పక్కకైతే కంప్లీట్ కాలేదు. ఆదిలాబాద్ కు ఎంట్రెన్స్ కావాలంటే మా మావాల గ్రామం నుంచి ఎంట్రెన్స్ ఉన్నది. అయితే ఆ పక్కకి ఏమైందంటే తొవ్విండ్లు, సగం వరకు ఏషిన్లు అట్లా అయిపోయి దానివల్ల ఏమైందంటే పెద్ద వెహికల్ వస్తున్నాయి, ఏషిన్లు అవుతున్నాయి. ఈ మధ్యలో 2-3 చనిపోయిన కూడా. అది త్వరగా మంచిగా వేస్తే మంచిగా, గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నది వరకు. అది కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. వర్షాకాలంతో ఏమైతుందంటే బురద జారిపడు, పెద్ద పనులతో కూడా పరిచయం అవుతున్నది. కొంచెం అధికారులు కానీ నాయకులు కానీ కొంచెం స్పందించి తొందర వరకు వేస్తే బాగుంటుంది. రామ్నగర్లో అక్కడ డేంజర్ జోన్ ఉన్నది, అక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా అయినా కానీ ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే ఏదైతే ఆ రోడ్డు పనులు ఉన్నాయో పూర్తి చేయాలా, లేదంటే చెయ్యము అని చెప్పేసి చెప్పేలా ప్రజలకు. కానీ ప్రజలకు తెలియకుండా ఇబ్బందులు పెట్టేది కరెక్ట్ కాదు. ఇదేదో 14 కోట్లు రిలీజ్ అయినాయి, దానికి సంబంధించిన పనులు ప్రారంభించినామన్నారు. ఏదో అక్కడక్కడ ఇట్లా బుల్డోజర్లతో తవ్వేసి వదిలేసేస్తే ఇప్పుడు వర్షాకాలము గుంటల మాయంగా అయిపోయింది. అక్కడ చిన్న వెహికల్లకు ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. గుంతలు కూడా అక్కడక్కడ ఏర్పడ్డాయి. ఆ గుంతల్ని కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి పిల్లలు స్కూల్ కు తీసుకువెళ్లే క్రమంలో, మరి బండ్ల పైన తీసుకువెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు మాకు ఎదురవుతున్నాయి. మరి వన్ సైడ్ చేసి వన్ సైడ్ వదిలిపెట్టడం ఇది సరికాదు. మరి దీన్ని తొందరగా మరి అది పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గుత్తేదారులపై ఒత్తిడి పెంచి రోడ్డు విస్తరణ పనులు వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిమ్స్ ఆసుపత్రిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలను బహిష్కరించారు. అత్యవసర సేవలను మాత్రమే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీ కార్ ఘటన కేవలం వైద్యులకు సంబంధించింది కాదన్న నిమ్స్ సిబ్బంది సమాజంలో ప్రతి మహిళకు రక్షణ కరువైందన్నారు. తమ రక్షణ కోసం పోరాడుతున్నామన్న వైద్యులు కేంద్ర ప్రభుత్వం కఠినమైన భద్రతా చట్టాలు తెచ్చే వరకు నిరసనలు ఆపబోమన్నారు. సర్వీసెస్, ఓపీడీ అండ్ ఎలెక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ మాత్రమే స్టాప్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీస్ నార్మల్గానే కొనసాగుతాయి. ఈ దారుణమైన క్రైమ్కి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. టాటిక్ మెడికోస్గా మాత్రమే కాకుండా విమెన్గా మేమందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు వరకు ఏ పేషెంట్కి వాళ్ళకి ట్రీట్మెంట్ లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళింది లేదు. ఈ రోజు వచ్చే పేషెంట్లకు కూడా ఎమర్జెన్సీ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఎవరికి నో అని చెప్పట్లేదు, వచ్చిన వాళ్ళకి ఎవరికి నో అని చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ ఇలానే మొండి చేయి చూయించుకుంటూ వెళ్తే మేము 24 అన్ని ఎమర్జెన్సీస్ కూడా ఆపాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఎంత తొందర వీలైతే అంత తొందరగా డ్రాఫ్టెడ్ బిల్స్ అన్ని ఇంప్లిమెంటేషన్లోకి పెట్టాలి. అదొకటే అడుగుతున్నాం కదా, మేము ఏం లగ్జరీస్ ఏం అడగట్లేదు కదా. ఒక డాక్టర్ ప్రాణాలను కాపాడుకుంటే 1,00,000 మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ మీరు డాక్టర్ల ప్రాణాలు కాపాడండి, తర్వాత మేము పేషెంట్ల ప్రాణాలు మీరు అడగకున్న ఒక డాక్టర్ 36 గంటలు కాదు 50 గంటలు పూర్తి చేయడానికే రెడీ ఉన్నాం. ఆడది పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూషన్లలో ఒక ప్రొటెక్షన్ అనేది కావాలండి. మాకు ప్రొటెక్షన్ ఉంటే తప్ప మేము వర్క్ చేయలేము. పాతకాలంలో లాగా ఇంట్లో ఆడది ఉండాలనేది కాకుండా ఆడదానికి సమాన హక్కులు కల్పిస్తున్నాము. ఆడది రోడ్డు మీద ఈనాడు ఒంటరిగా నడవగలుగుతుందని మాట ప్రకారంగా చెప్తున్నారు, కానీ ఈరోజు ఆ పద్ధతి లేదండి. నిండా నీళ్లుంటే ఆ జలాశయం కింద 2 పంటలకు నీళ్లందుతాయి. లీకేజీల వల్ల 3 ఏళ్లుగా సగం వరకే నింపి సాగునీరు అందిస్తున్నారు. కృష్ణానదికి వరద లేకుంటే మొదటి పంటకు నీరు అందని పరిస్థితి. ఆనకట్టకు ఏర్పడిన బుంగలతో యాసంగిలో పంటలు ఎండిపోయాయి. చివరకు పంట విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సమస్యను పట్టించుకున్న నాథుడే లేడు. లీకేజీలు అరికట్టి జలాశయాన్ని నింపేదెన్నడంటూ రైతులు ఎదురు చూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాలెంపాడు జలాశయం ఆయకట్టు రైతుల దుస్థితిపై కథనం. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రాలంపాడు జలాశయం లీకేజీలు ఆయకట్టు రైతులకు శాపంగా మారాయి. లీకేజీ కారణంగా ఆనకట్ట దెబ్బతింటుందని చెప్పి 4 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయంలో 2 టీఎంసీల నీటిని నింపుతున్నారు. జోరాల నుంచి వరద కొనసాగినంతసేపు 2 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తూ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. అయితే లీకేజీలతో 2వ పంటకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంటోందని రైతులు వాపోతున్నారు. కృష్ణమ్మకు వరద కొనసాగితే సరే, లేదంటే మొదటి పంట చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్ల కిందట ఆనకట్టకు బొంగలేర్పడ్డాయి. ఆనకట్ట తెగిపోయే అవకాశం ఉందని అప్పటి నుంచి పూర్తిగా నింపడం లేదు. దీంతో తొలి 2 ఏళ్లు ఆయకట్టు కింద యాసంగిలో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాది ఏకంగా పంట విరామం ప్రకటించారు. ఈసారైనా 2వ పంటకు నీళ్లొస్తాయని ఆశించినా మరమ్మతులు జరగలేదు. జలాశయాన్ని పూర్తిగా నింపేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 3 సంవత్సరాలైంది అది లీక్ అయిందని. ఈ లీకు రైతులను చెలగాటమాడి పంటలు నిరుడైతే లక్షల పంటలు ఎండిపోయి రిపేర్లే యాది లేదు. పోయినేడు అంతే చేసారు, ఈ ఏడు అంతే అయింది. నీళ్లు కిందికి పోతుండే ఊక, అది ఏమన్నా అంటే తెగిపోతుంది అంటారు. ఏం తెగుతుందో అది ఏం లేదో తెలియదు, భగవంతుడికే తెలియాలి. సిమెంట్ పాలు పోస్తే కూడా నిలబడుతుంది, కుసుకుతో పడింది బుంగ. దాన్ని ఇంత పొడుగు చేసినారు ఆఫీసర్లు. దాన్ని బాగానే చేస్తారా? చెయ్యరు. ఏడ ఉండవు సార్, ఒక టీఎంసీ నీళ్లు ఒక నెల పోతే అయిపోతావు. అవి 4.5 టీఎంసీలు డిసెంబర్లో ఉంటే యాసక పంట పండుతుంది, లేదంటే పండదు, ఎండిపోతాయి. నిరుడు పోయినట్టు చాలా మంది లక్షలు ఎంపట్టుకుంటారు రైతులు, పెట్టుబడి పెట్టి ఎండగొట్టుకుంటారు. ఈ 4 టీఎంసీలన్నర నీళ్లు పెడితే మనకి యాసక పంట 2 పంటలు వస్తాయి. ఇది ఏదో ఒకటి బుంగ పడిందని చెప్తున్నారు. ఇది కట్ట ఇప్పుడు ఇంతవరకు సార్ వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, దాన్ని ఏం పని చేయడం లేదు.
జలయజ్ఞంలో భాగంగా 2005లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. జోరాల వెనక భాగం నుంచి 2 లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు గుడెందొడ్డి, రేలంపాడు జలాశయాలను నిర్మించారు. అందులో రేలంపాడు కిందే 136,000 ఎకరాల ఆయకట్టు ఉంది. 2.3 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టి 4 టీఎంసీలకు పెంచారు. 2013 నుంచి పాక్షికంగా, 2016-17 నుంచి పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. 2019లో తొలిసారిగా లీకేజీలను గుర్తించారు. మరుసటి ఏడాది జోరాల నుంచి వరద నీరు ఎత్తిపోసి 3.45 టీఎంసీలు నిల్వ చేయగానే లీకేజీలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో నిపుణుల బృందం ఆనకట్టను పరిశీలించింది. కొన్ని చోట్ల గట్టు బలహీనంగా ఉందని పూర్తి స్థాయి మరమ్మతులు చేయడం లేదా కొంత భాగాన్ని తొలగించి మళ్లీ నిర్మించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఇంజనీర్లు సందర్శించడం, ప్రభుత్వానికి నివేదించడం తప్ప పనులు కాలేదు. సుమారు 152 కోట్లు అప్పట్లో ప్రతిపాదించినా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. ఉన్న వాటరు వదిలేస్తున్నారు, వచ్చినది వచ్చినట్టు పోతుంది. ఒకవేళ జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కానీ అందలేదనుకో, ఆడ మోటార్లు బంద్ చేస్తారు, ఇక్కడ కూడా మోటార్ బంద్ అవుతాయి. ఈడ వాటర్ డెడ్ స్టోరేజ్ పోతుంది. చివరిన ఉన్న రైతులకి ఒక పంట కూడా సరిపోదు. దీని మీద డ్రిల్లింగ్ చేసినారు, మట్టి శాంపుల్ తీసుకున్నారు, టెస్టింగ్ పంపించినారు. ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇది ఇట్లే. ఇది ఎప్పుడైతే 2 టీఎంసీలు ఆయనో జనవరి లాస్ట్ వీక్లో అయిపోతాయి. అప్పుడు బోర్ల దగ్గర నీళ్లు లేకుంటాయి, చెరువుల దగ్గర నీళ్లు లేకుంటాయి. రైతులకు ఇబ్బంది, తాగనీకి ఇబ్బంది. 1000 ఎకరాలు భూమి దీంట్లో డ్యాంలో పోయింది. ఎంతోమంది రైతులు పొలాలు కూడా పోయినాయి కానీ ఇది ఏం లాభం లేకుండా అయిపోతుంది. ఇది గట్టు ఎత్తిపోతలకు, ఇంకొకటి నాగరదొడ్డి రిజర్వాయర్, ముచ్చనపల్లి అన్నిటికీ ఇందుట్లోనుంటే నీళ్లు వెళ్ళిపోవాలా. అంటే 4 టీఎంసీలు ఉంటేనే నీళ్లు అవతలకి తీసిపోయడానికి వస్తుంది. 2 టీఎంసీలే ఉన్నప్పుడు దీనిలో గట్టు ఎత్తిపోతలకి ఎట్లా తీసుకెళ్తారో దీన్ని ప్రభుత్వమే గుర్తించాలని కోరుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఇంటికొచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో నెట్టెంపాడు లీకేజీల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని జూపల్లి సైతం హామీ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్ సర్కారు చర్యలు తీసుకోవాలని రేలంపాడు ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2 లక్షల మంది రైతులు దీని కింద నష్టపోతున్నారు. పేదల్చి దాని కట్టని నిలువ పెడితే రైతులు బాగుపడతారు సార్. ఈ 2 సంవత్సరాల కానీ ఇప్పుడు మాకు అందుతలేదు సార్ నీళ్లు. నాసిరకంతో నిర్మాణం చేయడం వల్ల ఈరోజు బుర్రబాడడం వల్ల గ్రామస్తులకు అందరు కూడా భయపడుతుర్రు. మరియు పంటలకు నీళ్లు రావడం లేదు. అధికారులు అంతా, ఎమ్మెల్యే కానీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఈ కట్టను బొర్రను బూర్చే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుచున్నాం. రేలంపాడు జలాశయం లీకేజీలపై నిపుణుల బృందంతో నీటిపారుదల శాఖాధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతమున్న డిజైన్లో కొన్ని మార్పులు, చేర్పులు, మరమ్మతులతో ఆనకట్టను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే పనులు పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి అధ్యక్షుడు జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఒకే వేదికపై కనిపించారు. డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఐకమత్యంగా ఉందని చాటేందుకు ఇరువురు నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. వాషింగ్టన్ శివార్లలోని మేరీల్యాండ్ కమ్యూనిటీ కాలేజ్లో జరిగిన సమావేశంలో వీరు సంయుక్తంగా పాల్గొన్నారు. వీరిద్దరిని ఒకే వేదికపై చూసిన అభిమానులు థ్యాంక్ యూ జో అని నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ప్రసంగించిన బైడెన్ ఉద్యోగ విరమణ చేసిన వారి వైద్య ఖర్చులు తగ్గించేలా కీలక నిర్ణయాలు ప్రకటించారు. దీంతో షుగర్, గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం వంటి ఔషధాలు వారికి మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి. కమలా హ్యారిస్ అధ్యక్ష హోదాలో అద్భుతంగా పనిచేయగలరని బైడెన్ కితాబిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల ఉత్తర కొరియాలో సంభవించిన వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని కిమ్ పరామర్శించారు. ఈ దేశ రాజధాని పోంగ్యాంగ్లోని వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్ ను సందర్శించారు. కిమ్ కు అక్కడి ప్రజలు భారీ స్వాగతం పలికారు. కిమ్ రాకను స్వాగతిస్తూ డ్యాన్సులు చేశారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన కిమ్ పలువురు బాధితుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారిని ఉద్దేశించి కిమ్ ప్రసంగించారు. తర్వాత చిన్నారుల భోజనాల గదిని సందర్శించారు. వారికి ఇస్తున్న ఆహారం గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. కొందరు చిన్నారులు కిమ్కు పానీయాలు తాగించారు, ఆహారం తినిపించారు. ఉత్తర పోంగ్యాంగ్, జగాంగ్, రాంగ్యాంగ్ ప్రావిన్సుల నుంచి వచ్చిన వరద బాధితులకు అక్కడ ఆశ్రయం కల్పించారు. 얘기를 전하는 가슴 뜨거운 화폭들은 이 혁명의 전쟁이 무슨 힘으로 그렇듯 절기 조국의 미래에 대한 열렬한 사랑에 지남없는 김정은 동지께서의 가정에서 자자선선
బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలపై ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది. షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, అవామీ లీగ్ పెద్దలపైన పలు నేరారోపణలు నమోదు అయ్యాయి. విద్యార్థులు చేసిన ఆందోళనలను హింసాత్మకంగా మార్చేశారని పిటిషనర్లు ఆరోపించారు. మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలపై హింసను అరికట్టడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం దృష్టి సారించడాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరో 9 మంది ప్రభుత్వ పెద్దలు మారణహోమానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణ ప్రారంభించింది. అవామీ లీగ్ పార్టీతో పాటు అనుబంధ సంఘాలపై కూడా అభియోగాలు నమోదైనట్లు స్థానిక మీడియా తెలిపింది. అల్లర్లలో చనిపోయిన 9వ తరగతి విద్యార్థి తండ్రి హసీనాతో పాటు అవామీ లీగ్ పెద్దలైన ఒబైదుల్ ఖ్వాదర్, అసదుజమాన్ ఖాన్ కమల్ వంటి వారిపై ఫిర్యాదు చేశారు. వారంతా విద్యార్థులపై హింసాత్మక అణచివేతకు పాల్పడటంతో అధిక ప్రాణ నష్టం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపించారు. జూలై 1 నుంచి ఆగస్టు 5 మధ్య జరిగిన హత్యలపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణ జరుపుతుందని యూనస్ ఖాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో హసీనా మరికొందరిపై లాయర్ను కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అల్లర్లపై చనిపోయిన ఓ వ్యాపారి బంధువు ఫిర్యాదుతో హసీనాతో పాటు మరో 6గురిపై హత్య కేసు నమోదైంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకుంటుందన్న ప్రకటనను స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది. బంగ్లాదేశ్లో హింసను అరికట్టేందుకు భారత్తో సహా ప్రాంతీయ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా పేర్కొంది. హసీనా భారత్లో ఆశ్రయం పొందాక బంగ్లాలో మైనార్టీలపై, ప్రత్యేకించి హిందువులు, వారి దేవాలయాలు, ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు, దోపిడీలు జరిగాయి. 48 జిల్లాల్లోని 278 ప్రదేశాల్లో ఈ ఘటనలు వెలుగు చూడగా ఈ సమస్యపై దృష్టి సారించాలని బైడెన్ యంత్రాంగాన్ని చట్టసభ సభ్యులు అభ్యర్థించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో మైనారిటీలతో సమావేశమైన యూనస్ ఖాన్ వారిపై దాడులకు పాల్పడే నేరస్తులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. యూనస్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడం, జవాబుదారీతనం, చట్టబద్ధమైన పాలన కోసం ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు.